సో నేను యానిమే ట్రై చేసి మళ్ళీ అది ప్రాక్టీస్ చేసి ఇందులోకి పర్ఫెక్ట్గా వచ్చేసరికి కొంచెం టైం పడుతుంది. ఎవరైతే సిస్టంలో మామూలుగా మౌస్ తోటి డ్రా చేద్దాం, మనం యానిమేస్ ఓన్లీ మౌస్ తోటే డ్రా చేద్దాం అని అనుకుంటున్నారు ఎవరైనా, వాళ్ళు పక్కాగా ఫిక్స్ అయిపోండి. మనకి కన్ఫామ్గా ఇలాంటి ఒక డ్రాయింగ్ ట్యాబ్లెట్ అయితే కావాలి. ఓకే, మామూలు మౌస్ తోటి అయితే అసలు మన వల్ల కాని పని. నేను ట్రై చేసి ఉన్నాను, ఇంకా మన వల్ల అయితే కాదు. నేను ఒక డ్రాయింగ్ ట్యాబ్లెట్ ఆర్డర్ పెట్టుకున్నాను, ఇదే అది. సో మీరు కూడా ఆర్డర్ పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే యానిమే ట్రై చేద్దాం అనుకుంటే పక్కాగా అదైతే కావాలి. మౌస్ తోటి అయితే అది కాని పని. సో నేను డైరెక్ట్గా న్యూ 2D యానిమేషన్, మీరు ఇలా వెళ్ళిపోయారనుకో మీకు కావాల్సిన డిఫాల్ట్ సెట్టింగ్స్ అన్నీ వచ్చేస్తాయి ఒక్కసారి. సో ఇక్కడ నుంచి మీరు డైరెక్ట్ యానిమేస్ అనేది స్టార్ట్ చేసేసుకోవచ్చు. మీకు ఎలా చెప్పాలి అంటే, మనం వేసే ప్రతి డ్రాయింగ్ ఒక్కొక్క ఫ్రేమ్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. బై డిఫాల్ట్గా ఉన్న సెట్టింగ్స్ అన్నిటినీ ఇదే మనకి చూపించేస్తుంది. సో మనం డైరెక్ట్గా ఇందులో యానిమేషన్ అనేది స్టార్ట్ చేసేయచ్చు. మనకి విత్ బ్రష్ సెట్టింగ్స్ తోటి వచ్చేస్తుంది. సో బ్రష్ ఏ సైజ్లో ఉంది, రేడియస్ 20 ఉంది, ప్రజెంట్ బై డిఫాల్ట్ సెట్టింగ్స్ 20 ఉంది, స్ట్రెంథనింగ్ 0.60 ఉంది. సో బ్రష్ సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ మనకి బ్రష్ సైజ్ ఇంక్రీజ్ అవుతుంది. మౌస్తో మాత్రం జస్ట్ ప్రాక్టీస్, అంటే మీకు టూల్స్ అర్థం కావడానికి ట్రై చేయండి. కానీ మౌస్ తోటే మనం అన్నీ చేయాలి అని అనుకుంటే మాత్రం అది కాని పని. ముందే చెప్తున్నాను, నేను ట్రై చేసి ఉన్నాను, నా వల్ల అస్సలు కాలేదు. ఒకవేళ మీకు అంత పర్ఫెక్షన్ ఉంటే యూ కెన్ క్యారీ ఆన్. నెక్స్ట్ ఓకే, మనకి ముందు బేసిక్ అన్ని సెట్టింగ్స్ వెళ్ళే ముందు మనం అసలు యానిమేస్ ఎలా వర్క్ అవుతాయో ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడుకున్నాము. ఒకసారి దీనిపైన ట్రై చేద్దాం. ఒక ఫ్లిప్ బుక్ లాగా వర్క్ అవుతుంది అని అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఫస్ట్ ఫ్రేమ్లో ఆల్రెడీ కీ ఫ్రేమ్ సెట్ చేసింది. ఇప్పుడు నేను ఇక్కడ మనకి ఇక్కడ మెటీరియల్ ఆప్షన్స్లోకి వెళ్తే 4 ఆప్షన్స్ ఉన్నాయి. సాలిడ్ స్ట్రోక్, స్క్వేర్ స్ట్రోక్స్, సాలిడ్ ఫిల్ అండ్ డాట్ స్ట్రోక్ కదా. సాలిడ్ స్ట్రోక్ ఏంటిదో చూద్దాం. ఇప్పుడు నేను సాలిడ్ స్ట్రోక్ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఏదైనా డ్రా చేస్తే పర్ఫెక్ట్ ఒక లైన్గా వస్తుంది, మనకు కొంచెం ట్రాన్స్పరెంట్గా వస్తుంది. ఈ స్ట్రెంథనింగ్ అనేది ఫిల్ చేసుకోండి. ఇప్పుడు మీరు కనుక డ్రా చేస్తే సాలిడ్గా వస్తుంది, ఫిల్గా, ఏం ట్రాన్స్పరెంట్ లేకుండా. నెక్స్ట్ స్క్వేర్ స్ట్రోక్లో ఇప్పుడు ఒక స్ట్రెంథనింగ్ ఫిల్ ఉంది. ఇప్పుడు నేను ఏదైనా డ్రా చేసి వదిలేస్తే మనకి ఇలా కట్ అయిపోయినట్టు అక్కడక్కడ డాట్ హెడ్స్, మీకు ఇలా కావాలా అలా కావాలా, సో అలా ఒకసారి ఫిక్స్ అయిపోండి. అండ్ సాలిడ్ ఫిల్ అంటే ఇప్పుడు మీరు ఏదైనా క్యారెక్టర్ డ్రా చేస్తే క్యారెక్టర్ డ్రా చేసిన దానికి ఏదైనా కలర్ ఇవ్వడం, ఇలా ఒక ఏదైనా బాడీ కలర్ ఫిల్ చేయడం, రైట్. అండ్ డాట్ స్ట్రోక్ సేమ్, ఇప్పుడు రెడ్ కలర్లో మనకి ఎలా అయితే లైన్స్ ఇలా కట్ అవుతూ వచ్చాయి, ఇవి డాటెడ్ షేప్లో వస్తాయి, లైక్ ఇలా డాటెడ్ లైన్స్. సో కంప్లీట్ లైన్స్, లైక్ స్క్వేర్ లైన్స్ అండ్ డాటెడ్ లైన్స్ అండ్ ఫిల్. అండ్ ఇప్పుడు ఇదంతా ఒకసారి అండూ చేసుకుందాం. నేను మౌస్ తోటి అంత పర్ఫెక్ట్గా డ్రా చేయలేను, కానీ ఒకసారి ట్రై చేద్దాం చిన్న క్యారెక్టర్కి. వెయిట్, ఇలా నేను ఒక క్యారెక్టర్ డ్రా చేసుకున్నాను. అంత పర్ఫెక్ట్గా లేకపోవచ్చు, నో ప్రాబ్లం. సో ఇప్పుడు ఈ క్యారెక్టర్కి కలర్స్ ఇచ్చుకోవాలనుకుంటే సాలిడ్ ఫిల్లోకి వెళ్ళి ఇప్పుడు ఎక్కడెక్కడ మనకి ఫిల్స్ కావాలి ముందే చెప్తున్నాను. సాలిడ్ ఫిల్ ఇప్పుడు సపోజ్ మీరు ఇక్కడ హెయిర్ కని ఒకటి చేసి, తర్వాత మళ్ళీ ఐస్ కని ఒకటి చేస్తే అన్నిటికీ ఒకటే కలర్ వస్తుంది. మీకు వేరే వేరే కలర్స్ కావాలంటే మనం లేయర్స్ చేంజ్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు ఫోటోషాప్ ఆల్రెడీ ఐడియా ఉన్న వాళ్ళకి లేయర్స్ అంటే ఏంటో అర్థమైపోతుంది. ఒక లేయర్లో ఒక ఇమేజ్ ఉంటుంది, ఇంకో లేయర్లో ఇంకో ఇమేజ్ ఉంటుంది. సో ఈ సాలిడ్ ఫిల్ అనేది ఒకదానికే ఫిక్స్ అయిపోయి ఉంటుంది, అంటే ఒక కలర్కి, ఒక స్టేబుల్ కలర్కి. అండ్ మనకు ఇంకో ప్రాబ్లం చూడండి, మనం డ్రా చేస్తున్నప్పుడు ఈ లైన్స్, మనం డ్రా చేసిన లైన్స్ అనేవి బ్యాక్ సైడ్లో ఉన్నాయి. మీకు లైన్స్ మళ్ళీ పైన కావాలి అనుకుంటే మళ్ళీ సాలిడ్ స్ట్రోక్స్లోకి వెళ్ళి మళ్ళీ డ్రా చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే లాస్ట్కి డ్రా చేస్తామో అది దానిపైన కనబడుతుంది. అలా వద్దు, మాకు బ్యాక్ సైడ్లోని లైన్స్ కూడా కనబడాలంటే ఇప్పుడు మనకి సాలిడ్ ఫిల్స్ ఉందా, సాలిడ్ ఫిల్స్ ఆప్షన్లోకి వెళ్ళిపోయి ఈ బేసిక్ కలర్ పైన క్లిక్ చేయండి. కింద మనకి ఆల్ఫా ఆప్షన్ ఉంది కదా, ఆల్ఫా అని కొంచెం తగ్గించుకోండి. సో ఇప్పుడు ఏమేమి కలర్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు క్లారిటీ వచ్చేస్తుంది. డన్. ఇది ఓన్లీ జస్ట్ ఇంట్రడక్షనే, పర్ఫెక్ట్గా ఇలాగే అని కాదు. ఇంకా నాకు ట్యాబ్ వచ్చిన తర్వాత దాంట్లో ప్రాక్టీస్ అయినాక ఇంకా నేను అడ్వాన్స్ లెవెల్కి వెళ్తాను. సో ఓకే, కలర్స్ ఏమైనా కావాలి అనుకుంటే మీరు ఇక్కడ నుంచి చేంజ్ చేసుకోవచ్చు, లైక్ గ్రీన్, బ్లూ, బ్రౌనిష్ హెయిర్ అండ్ ఆల్ఫా ఎంతలో ఉండాలి, మనకి బ్యాక్ లైన్స్ కనబడాలి అనుకుంటే
డాటెడ్ స్ట్రోక్స్ కావాలా, మీకు ఇలా కంప్లీట్గా స్మూత్ లైన్సే కావాలా. అండ్ ఇదొకటి. ఇప్పుడు ఇంకొకటి చూడండి, మనకి ఇక్కడ డేటా ప్రాపర్టీస్ ఒకటి ఉంది కదా, మెటీరియల్ ప్రాపర్టీస్ పైనే. ఇందులోకి వెళ్తే మనకి 2 లేయర్స్ ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నాం కదా, ఫోటోషాప్లో ఉన్న లేయర్స్ లాంటివే సేమ్ టు సేమ్ ఇవి కూడా ఆ లేయర్సే. ఎలా చెప్పాలి పర్ఫెక్ట్గా అంటే, ఇప్పుడు మనకి ఇక్కడ 2 లేయర్స్ ఉన్నాయి. నేను ఈ 2 లేయర్స్ని ప్రజెంట్ డిలీట్ చేస్తాను మీకు అర్థం కావడం కోసం. న్యూ లేయర్ తీసుకుంటున్నాను. న్యూ లేయర్, ఓకే, ఓన్లీ లైన్స్, లైక్ ఇంకొంచెం డీటెయిల్గా అంటే అవుట్లైన్స్. నేను అవుట్లైన్స్ అని ఒక లేయర్ తీసుకున్నాను. ఇప్పుడు నేను మెటీరియల్ ప్రాపర్టీస్లోకి వెళ్తాను. మెటీరియల్ ప్రాపర్టీస్లో మనకి 4 ఆల్రెడీ ఫిల్ అయిపోయి ఉన్నాయి. నాకు స్క్వేర్ స్ట్రోక్స్ వద్దు, డాటెడ్ స్ట్రోక్స్ వద్దు, అండ్ సాలిడ్ ఫిల్ కూడా అవసరం లేదు. ఓన్లీ సాలిడ్ స్ట్రోక్ ఒక్కటే చాలు. ఒకవేళ మీకు ఇది కూడా లేదు, న్యూగా క్రియేట్ చేసుకోవాలనుకుంటే న్యూని క్లిక్ చేసిన తర్వాత లైన్స్ కావాలా, డాట్స్ కావాలా, స్క్వేర్స్ కావాలా సెలెక్ట్ చేసుకోండి. అండ్ సాలిడ్లో కావాలా, టెక్స్చర్స్ కావాలా. టెక్స్చర్ అంటే మళ్ళీ మనం టెక్స్చర్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. సో నాకు టెక్స్చర్స్ ఏమొద్దు, నాకు సాలిడ్ కలర్ కావాలి. సాలిడ్ కలర్లో ఏ కలర్, ఓకే, కొంచెం గ్రేష్, వెయిట్, సో ఓకే, కొంచెం గ్రేష్ బ్లాకే. సో నేనేం చేస్తానంటే ఇక్కడ ఒక బాల్ ఇలా జంప్ అవుతున్నట్టుగా చిన్నగా డ్రా చేయడానికి ట్రై చేద్దాం. ఒక 50 ఫ్రేమ్స్ చాలు. సో ప్రతి ఫ్రేమ్కి మనం డ్రా చేస్తున్నప్పుడల్లా ఒక కీ ఫ్రేమ్ అనేది ఆటోమేటిక్గా అప్లై అయిపోతూ ఉంటుంది, రైట్? ఎందుకంటే ఇక్కడ ఆటోమేటిక్ కీ ఫ్రేమ్ ఆన్ చేస్తుంది. ఇప్పుడు బాల్ ఇక్కడ పైనుంచి పడుతుంది అని అనుకుందాం, ఫస్ట్ ఫ్రేమ్. అండ్ ఎవ్రీ సింగిల్ ఫ్రేమ్ డ్రా చేయకండి, ప్రతి సెకండ్కి 12 ఫ్రేమ్సే ఉండాలి, ఓకేనా? సో ప్రతి 3 ఫ్రేమ్స్కి ఒక ఇమేజ్ అయినా, లేకపోతే 2 ఫ్రేమ్స్కి అంటే మధ్యలో కన్ఫర్మ్గా ఒక ఫ్రేమ్ గ్యాప్ ఉండాలి. ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్రేమ్లో డ్రా చేస్తున్నాను, ఇక్కడ ఆల్రెడీ ఒక సర్కిల్ డ్రా చేశాను. అండ్ సెకండ్ ఫ్రేమ్లో డ్రా చేయట్లేదు, థర్డ్ ఫ్రేమ్లో ఇప్పుడు డ్రా చేస్తాను. సో థర్డ్ ఫ్రేమ్లో ఇప్పుడు మళ్ళీ ఇంకొక సర్కిల్. అండ్ 4 లేదు, 5లో నెక్స్ట్ ఇంకొక సర్కిల్. అండ్ 6 లేదు, 7లో ఇంకొక సర్కిల్. అండ్ 8 లేదు, 9th ఫ్రేమ్లో ఇంకొక సర్కిల్. అండ్ 10 లేదు, 11th ఫ్రేమ్లో నెక్స్ట్ ఇంకొక సర్కిల్. అండ్ 12 లేదు, 13th ఫ్రేమ్లో ఇంకో సర్కిల్. సో ఇలా ఒక ఫ్రేమ్ మిడిల్లో వదిలేసి నెక్స్ట్ ఫ్రేమ్లో ఒక ఫ్రేమ్ గ్యాప్ ఇచ్చి నెక్స్ట్ ఫ్రేమ్లో మీరు డ్రా చేయడం బెటర్. ఎందుకంటే 24 ఫ్రేమ్స్ మనకు కనబడే ఒక ఫ్లిప్లో వెళ్ళిపోతుంది. ఎప్పుడన్నా మీరు యానిమేస్ చూస్తే మీకు యానిమేస్ బాగా చూసే వాళ్ళకి క్లారిటీ వచ్చేస్తుంది, ఎందుకంటే అవి కొంచెం మధ్యలో ఇలా స్టాప్ మోషన్ లాగా కనిపిస్తుంది లైట్గా. 21, 22 లేదు, 23, 24 లేదు, 25, 12 ఇమేజెసే ఉంటాయి పర్ సెకండ్కి వచ్చేసి. పర్ సెకండ్ 24 ఫ్రేమ్స్, 24 ఫ్రేమ్స్లో 12 ఇమేజెసే ఉంటాయి. సో 24 కీ ఫ్రేమ్స్లో నేను 12 డ్రా చేశాను. లైక్ ఇక్కడ ఎన్నో ఫ్రేమ్, ఫస్ట్ ఫ్రేమ్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 12 డన్. అండ్ 29లో ఇక్కడ ఒకటి, 30 లేదు, 31స్ట్లో ఇక్కడ ఒకటి, అండ్ ఇక్కడ ఒకటి. అంత పర్ఫెక్ట్ రాలేదు. సో ఒకసారి ప్లే చేస్తున్నాను ఫస్ట్ కాంచి. లైక్ ఇలా వస్తుంది. అంత నీట్గా అయితే డ్రా కాలేదు, ఎందుకంటే నేను మౌస్తో డ్రా చేస్తున్నాను ఇక్కడ. ఇప్పుడు నేను ఓన్లీ ఇక్కడ మనం ఇందాక డేటా లేయర్స్లో చూసుకుంటే, లైక్ లేయర్ ప్రాపర్టీస్లో చూసుకుంటే అవుట్లైన్ ఒకటే తీసుకున్నాను. దీనికి ఇప్పుడు నేను పేరు మార్చుకున్నాను, లైక్ బాల్ అవుట్లైన్, ఓకేనా? బాల్ అవుట్లైన్ అని ఒకటే తీసుకున్నాను. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ ఒకటి కావాలి. సో గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు మీరు ఏ లేయర్ అయితే పైన ఉంటుందో ఆ లేయర్ ఫస్ట్ కనబడుతుంది, ఏ లేయర్ అయితే కింద ఉంటుందో ఆ లేయర్ దాని బ్యాక్ సైడ్ కనబడుతుంది. సేమ్ ఫోటోషాప్లో లాగానే ఫోటోషాప్ వచ్చిన వాళ్ళకి ఒక క్లారిటీగా అర్థమైపోతుంది లేయర్స్ అంటే ఏంటో. ఇది ఇప్పుడు నేను బ్యాక్గ్రౌండ్ అని ఫిక్స్ చేసుకుంటాను, బ్యాక్గ్రౌండ్. సో బ్యాక్గ్రౌండ్ దీనికి వెనకాల, అవుట్లైన్కి వెనకాలే ఉండాలి. నేను మళ్ళీ ఇప్పుడు మెటీరియల్ ప్రాపర్టీస్లోకి వెళ్తే నాకు ఈ మెటీరియల్ కాదు, ఇది బాల్ అవుట్లైన్ కదా, ఇది బాల్ అవుట్లైన్. సో నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ అవుట్లైన్స్.
ఓకే, బ్యాక్గ్రౌండ్ అవుట్లైన్స్ మీరు కావాలంటే మళ్ళీ ఇదే యూస్ చేసుకోవచ్చు, పెద్ద చేంజెస్ ఏమి ఉండదు. కానీ మనకి ఏమవుతుందంటే ఇప్పుడు మనం బాల్ అవుట్లైన్ ఈ మెటీరియల్తో యూస్ చేస్తాం. ఇప్పుడు ఈ మెటీరియల్ నేను కలర్ చేంజ్ చేస్తే చూసారా బాల్ కలర్ కూడా చేంజ్ అవుతుంది. అందుకే నేను ఇప్పుడు ఈ మెటీరియల్ని డిస్టర్బ్ చేయాలనుకోవట్లేదు. అందుకే అది బాల్ కోసం యూస్ చేసిన అవుట్లైన్ కాబట్టి నేను బాల్ అవుట్లైన్ అని పెట్టుకున్నాను. సో బ్యాక్గ్రౌండ్ అవుట్లైన్స్ ఇప్పుడు వేరే. సో బ్యాక్గ్రౌండ్లో ఇది ఎక్కడికి జంప్ అవుతుంది, ఇలా జంప్ అవుతుంది. సో ఇలా ఒక సర్కిల్, నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ జంప్ అయింది కదా, ఇక్కడ ఒక వాల్ అన్నట్టు. అన్నీ ఫస్ట్ ఫ్రేమ్లోనే డ్రా చేసుకుంటే బెటర్. ఓకే డన్. అండ్ నెక్స్ట్ నేను బ్యాక్గ్రౌండ్ స్కై ఒకటి ఫిల్ చేసుకుంటాను. బ్యాక్గ్రౌండ్ స్కై, దీనికి స్ట్రోక్ కాదు ఫిల్లో మామూలుగా స్కై కలర్ ఒకటి బ్లూ. ఓకే, మళ్ళీ మనకి ఇది ఒక బాధ, ఇందాక నేను చెప్పాను కదా. సో ఫస్ట్ నేను ఒకటే లేయర్లో ఉన్నాను, ఒకటే లేయర్లో ఏదైతే మనం లాస్ట్కి డ్రా చేసామో అది ఫస్ట్ మనకు కనబడుతుంది. లేకపోతే ఇది మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ ఒకటే ఉంది కాబట్టి నేను ఏం చేస్తానంటే మెటీరియల్ లైక్ వరల్డ్ ప్రాపర్టీస్లోకి వెళ్ళిపోయి కలర్ దీన్ని నేను బ్లూ చేంజ్ చేస్తే మొత్తం బ్యాక్గ్రౌండ్ అంతా బ్లూ అయిపోతుంది. ఇప్పుడు ఓకే, మనకి 2 లేయర్స్ ఉన్నాయి. ఏమేం లేయర్స్లో ఏమేం వర్క్ జరుగుతుందో చూడడానికి మనం ఇక్కడ చూడొచ్చు. బాల్ అవుట్లైన్ ఉంది. ఇప్పుడు నేను దీని ఐకాన్ ఆఫ్ చేస్తే బాల్ ఆఫ్ అవుతుంది. బ్యాక్గ్రౌండ్ అని ఒకటి ఇంకొక లేయర్ ఉంది. ఈ లేయర్ ఆఫ్ చేస్తే బ్యాక్గ్రౌండ్లో ఏమేమి లేయర్స్ ఉన్నాయో ఇక్కడ మనకి కౌంట్ కనబడుతుంది. సో మనకి జనరల్గా బేసిక్ ఇప్పుడు యానిమే ఎలా స్టార్ట్ అవుతుంది మనకు ఒక క్లారిటీ వచ్చింది కదా. ఒకవేళ మీరు ఇలా డైరెక్ట్గా న్యూలోకి వెళ్ళి 2D యానిమేషన్ కాకుండా మనం బేసిక్గా ఒకవేళ జనరల్లోకి వెళ్తే ఇప్పుడు మీరు డైరెక్ట్గా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇండివిజువల్గా ఎలా స్టార్ట్ చేయాలి అదొకసారి చూద్దాం. ఇప్పుడు నేను ఆఫ్ చేసేస్తాను. నేను ఇదేం సేవ్ చేసుకోవట్లేదు, జస్ట్ ఓకే జనరల్ డోంట్ సేవ్. ప్రజెంట్ ఈ పొజిషన్లో ఉన్నాం మనం. ఓకే, ఇప్పుడు మనం ఈ పొజిషన్లో ఉన్నప్పుడు మనం ఇప్పుడు యానిమే స్టార్ట్ చేయాలి. నేను ఇక్కడ ఉన్న కంప్లీట్స్ అన్నీ డిలీట్ చేసేసుకుంటున్నా. ఓకే, ఇప్పుడు మనం స్టార్ట్ చేయాలి అంటే యాడ్లోకి వెళ్ళి మనకి గ్రీస్ పెన్సిల్ ఉందిగా, గ్రీస్ పెన్సిల్లో బ్లాంక్ తీసుకోండి ఒకటి. రైట్, మీరు ఇలా ఎన్ని బ్లాంక్స్ తీసుకుంటే మనం ఇందులో ఎన్ని బ్లాంక్స్ తీసుకుంటే మనకి అంతగానం అవుట్లైన్స్ అనేవి జనరేట్ అవుతాయి. లైక్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు నేను ఇక్కడ ఒకటి గ్రీస్ పెన్సిల్లో ఒక బ్లాంక్ తీసుకున్నాను, ఇది సెలెక్ట్ చేసుకొని డ్రా మోడ్లోకి వెళ్ళాను. డ్రా మోడ్లోకి వెళ్ళి ఇప్పుడు నేను ఇక్కడ ఏదో ఒక డ్రా చేశాను. ఇప్పుడు మనం ఇందాక ఇక్కడ లేయర్స్ తీసుకొని కన్ఫ్యూజ్ అయిపోయాం. ఇంకొక లేయర్స్ తీసుకొని మళ్ళీ ఇంకో డ్రా చేసి మళ్ళీ ఇంకో లేయర్స్ తీసుకొని డ్రా చేసి ఓకే ఇదంతా ఒకటే గ్రీస్ పెన్సిల్లో ఉంటుంది. ఇప్పుడు మీకు ఇది వద్దు, మీది కొంచెం బ్యాక్గ్రౌండ్కి ఇలా జరిపేసి స్టేబుల్గా అలాగే వదిలేద్దాం అనుకున్నారనుకో. ఓకే, ఇప్పుడు మళ్ళీ యాడ్లోకి వెళ్ళిపోయి గ్రీస్ పెన్సిల్లో మళ్ళీ కొత్త బ్లాంక్ తీసుకోవాలి. మళ్ళీ ఎడిట్ మోడ్లోకి వెళ్ళి డ్రాలోకి వెళ్తే మళ్ళీ ఎడిట్ ఆప్షన్స్లోకి వెళ్ళి డ్రా మోడ్లోకి వెళ్తే మళ్ళీ మీరు ఇంకా ఆల్టర్నేట్గా వేరే డ్రా చేసుకోవచ్చు. ఇలా డ్రా చేసుకునేవన్నీ ఒకసారి మీరు ఒక ఇల్లు డ్రా చేసి ఒక ఇల్లుని డిజైన్ చేసేసి దాన్ని మీరు 3Dలో ఏ పొజిషన్లో అయినా పెట్టాలనుకుంటే పెట్టచ్చు. ఒకసారి అది ఎలా చేద్దామో చూద్దాం. లైక్ ఒక చిన్న హోమ్ అనేది క్రియేట్ చేసుకుందాం. రైట్, సో ఫస్ట్ యాడ్లోకి వెళ్ళి గ్రీస్ పెన్సిల్ బ్లాంక్, ఇది ఏం చేస్తానంటే హౌస్ ఓకే హౌస్ అవుట్లైన్. ఓకే, హౌస్ అవుట్లైన్ మనకి బ్యాక్గ్రౌండ్ అంతా ఇప్పుడు మనం బేసిక్ మోడ్లో ఉన్నాం కదా, బ్యాక్గ్రౌండ్ అంతా మనకి ఒక గ్రే కలర్లో ఉంది. ఇది మళ్ళీ మెటీరియల్ అవుట్పుట్లోకి వెళ్తే మళ్ళీ ఇందులోకి మార్చుకోవాలి. సో మీరు ఏ మోడ్లో ఉండాలనుకుంటున్నారో ఒకటి ఫిక్స్ అయిపోండి. నేను ప్రజెంట్ ఇప్పుడు నార్మల్ మోడ్లోనే ఉంటాను. వ్యూపోర్ట్ షేడింగ్లో బ్యాక్గ్రౌండ్ నేను థీమ్ మార్చేసుకుంటా. సో వ్యూపోర్ట్ సెట్టింగ్స్లోకి వెళ్తే ఇక్కడ మనకి ఆప్షన్ కనబడుతుంది బ్యాక్గ్రౌండ్ ఏ కలర్లో ఉండాలి, కొంచెం బ్రైట్ వైట్ కలర్లోనా ఇంకేదైనా కలర్స్లోకి మార్చుకోవాలా మీ ఇష్టం. సో నేను కొంచెం బ్రైట్ అప్ చేసుకుంటాను.
నాకు ఇచ్చాలో హౌస్ అవుట్లైన్ అండ్ మెటీరియల్ ప్రాపర్టీస్లోకి వెళ్తే మనకి బై డిఫాల్ట్గా స్ట్రోక్ లైన్ సాలిడ్లో వచ్చేసింది. అండ్ ఇప్పుడు మనం ఎటువైపు డ్రా చేస్తున్నాం, మనం ఆల్రెడీ ఇక్కడ హౌస్ మనం సెలెక్ట్ చేసుకున్నాం కదా గ్రీస్ పెన్సిల్ది. ఎడిట్ డ్రా మోడ్లోకి వెళ్తే ఇప్పుడు నేను డ్రా చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ యాంగిల్ నుంచి డ్రా చేశాను. కొంచెం స్ట్రెంత్ ఇంక్రీజ్ చేసుకొని ఓకే, నేను ఇప్పుడు ఈ సర్టన్ యాంగిల్ నుంచి డ్రా చేశాను. డ్రా చేసింది అసలు ఎలా ఉంది. ఇప్పుడు సపోజ్ మళ్ళీ ఇంకొక యాంగిల్లోకి వచ్చి ఇలా డ్రా చేస్తే అది ఎక్కడ ఉంటుంది, అది సెంటర్ ఆరిజిన్కి ఫిక్స్ అయ్యి ఉంది. కాకపోతే మనం ఏ యాంగిల్ నుంచి డ్రా చేస్తున్నామో ఆ యాంగిల్కి బెండ్ అయిపోతుంది. రైట్, మనకు అలా వద్దు కదా. నేను ఇప్పుడు స్పెసిఫిక్గా ఏ యాంగిల్ నుంచి అయితే డ్రా చేస్తున్నానో ఆ యాంగిల్కి మొత్తం అటువైపు బెండ్ అయిపోయి ఉంటుంది. అలా మనకు అవసరం లేదు. అండ్ మీరు అన్ఎక్స్పెక్టెడ్గా ఏదైనా అన్వాంటెడ్గా డ్రా చేస్తే మీరు ఎరేస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న టూల్స్ ఫోటోషాప్ వచ్చిన వాళ్ళకి ఈజీ అయిపోతుంది ఇవన్నీ. రైట్, సేమ్ ఫోటోషాప్లో మీరు ఈ సర్కిల్ ఎరేజర్ బ్రష్ సర్కిల్ ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే క్లోజ్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్. ఓకేనా, సేమ్. అండ్ ఇప్పుడు ఇది ఏ వీవ్లో ఉంది, మనకు అదొక గైడ్ లైన్స్ కనబడాలి. సో మనకి ఇక్కడ బయట గైడ్ లైన్స్ మనకి ఇక్కడ స్ట్రోక్ ఆప్షన్ ఒకటి కనబడుతుంది చూసారా. లైక్ ఈ ఆప్షన్స్లోకి వెళ్ళిపోయి ఆనియన్ స్కిన్ ఆన్ చేసుకోండి. ఎందుకంటే మనం తర్వాత లేయర్స్ ఎలా అయితే మూవ్ అవుతున్నాయో మనకు ఒక ఐడియా అనేది వస్తుంది, మీరు ఎక్కడెక్కడ లైన్స్ పర్ఫెక్ట్గా గీస్తున్నారో లేదా అని. ఇప్పుడు ఒకసారి మనం క్యాన్వాస్ ఆన్ చేస్తే మన క్యాన్వాస్ ఆన్ అయింది, కాకపోతే అది మనకు కనబడట్లేదు. లైక్ వ్యూ పోర్ట్ కొంచెం వాల్యూ తగ్గిస్తే ఓకే, అది మన క్యాన్వాస్ వాల్యూ మనం కొంచెం ఇంక్రీజ్ చేస్తాం అనుకో, ఇప్పుడు క్యాన్వాస్ మనకు కనబడుతుంది. మీరు ఎటువైపు డ్రా చేసినా సరే ఆ క్యాన్వాస్ మనకి ప్రజెంట్ ఫిక్స్ అయిపోయింది. ఒక యాంగిల్లో మనకి కావాలి అని మీరు అనుకుంటే వ్యూలోకి వెళ్ళి ఫ్రంట్ సైడ్ టాప్ ఫ్రంట్ వ్యూలో ఉండాలా. ఇప్పుడు మీరు ఏది డ్రా చేసినా సరే ఫ్రంట్ వ్యూకే ఉంటుంది. ఓకేనా, ఎన్ని లైన్స్ డ్రా చేసినా ఎక్కడ ఏ యాంగిల్ నుంచి డ్రా చేసినా అది ఓన్లీ ఫ్రంట్ సైడ్కి మాత్రమే ఉంటుంది. ఈ యాంగిల్కి వచ్చి మీరు ఇలా డ్రా చేద్దాం అనుకున్నా అది రాదు, అది ఓన్లీ ఫ్రంట్ సైడ్కి మాత్రమే వెళ్తుంది. రైట్, సో ఇలా ఇప్పుడు మనం ఒక హౌస్ని డ్రా చేద్దాం. సో మనం జనరల్ ఓపెన్ చేస్తే ఫస్ట్ ఇలా ఉంటుంది కదా. మనకి ఇక్కడ ఉన్న అన్వాంటెడ్స్ అన్నీ డిలీట్ చేసేసుకోండి, మనకి ఏది అవసరం లేదు కెమెరాతో సహా. అండ్ మీకు బ్యాక్గ్రౌండ్ ఇలా యాష్ కలర్లో ఉంది, ఈ కలర్ ఏమైనా చేంజ్ చేసుకోవాలనుకుంటే సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ వ్యూ పోర్ట్ సెట్టింగ్స్లో వ్యూ పోర్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసి ఇప్పుడు మీరు కలర్ సెలెక్ట్ చేసుకోండి, కొంచెం బ్రైట్గా ఇంకా డార్క్గా. రైట్, ఓకే, నేను కొన్ని స్కై టైప్ కలర్ సెలెక్ట్ చేసుకుంటాను, నాకు ఓకే ఇది డన్. అండ్ ఇక్కడ మనకి ఇంకొకటి ఫిక్స్ అయిపోండి, ఇక్కడ మెయిన్గా ఫోటోషాప్ వచ్చిన వాళ్ళకి చాలా ఈజీగా ఉంటుంది అని అనుకున్నాం కదా. యాడ్లోకి వెళ్ళి గ్రీస్ పెన్సిల్ ఒక బ్లాంక్. ఇప్పుడు బ్లాంక్ అంటే ఏంటంటే ఇప్పుడు గ్రీస్ పెన్సిల్ ఒక బ్లాంక్ తీసుకున్నాం. ఇందులో ఆబ్జెక్ట్ మోడ్ నుంచి డ్రా మోడ్లోకి వెళ్ళి ఇప్పుడు మీరు ఏది డ్రా చేసినా సరే, ఇప్పుడు స్ట్రెంథనింగ్ మొత్తం పెట్టుకొని రేడియస్ అంతా ఇంక్రీజ్ చేసుకొని మీరు ఎలా డ్రా చేసినా సరే ఈ ఒక్క బ్లాంక్లోనే ఫిక్స్ అయిపోయి ఉంటుంది. ఇప్పుడు నేను మళ్ళీ ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళి ఒకసారి దీని నేమ్స్ చేంజ్ చేస్తాను, లైక్ టెస్ట్ లైన్స్ అని, జస్ట్ ఒకసారి టెస్ట్ చేయడానికి. ఇప్పుడు ఇదంతా ఒకటే, మీరు ఇది కీ ఫ్రేమ్ ఇచ్చుకున్నా కీ ఫ్రేమ్ ఇచ్చుకోకపోయినా అంతా ఒకటే లేయర్ కిందకి వచ్చేస్తుంది. ఇలా చూసుకుంటే లైక్ ఒక ఆబ్జెక్ట్ అయిపోతుంది ఇదంతా. మీరు ఆబ్జెక్ట్లో ఎన్ని కైండ్ ఆఫ్ మోడిఫికేషన్స్ చేసినా సరే ఇది ఒక ఆబ్జెక్ట్. ఓకే, ఇప్పుడు నేను డ్రా మోడ్లోకి వెళ్ళిపోయి కీ ఫ్రేమ్స్ ఇచ్చుకుంటాను, ఒక 5th కీ ఫ్రేమ్కి ఇంకొక అవుట్లైన్. వెయిట్, మనకు అవుట్లైన్స్ అవ్వట్లేవు ఏంటి. ఓకే, 10th కీ ఫ్రేమ్కి ఇంకొక అవుట్లైన్, 5కి ఇంకొక అవుట్లైన్, 15కి ఇంకొక అవుట్లైన్, 17కి. ఇది ఆటోమేటిక్ కీ ఫ్రేమ్, ఇది ఆన్ చేసుకోవాలి. లేకపోతే ఇది ఆన్ చేయకపోతే మనకి కీ ఫ్రేమ్స్ అనేటివి అంటే మీరు డ్రా చేసిన ఏవి కీ ఫ్రేమ్ కావు, అవంతా ఒక సింగిల్ ఫ్రేమ్స్లోకి వెళ్ళిపోతాయి. గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే నేను కూడా ఇంతకుముందు టెస్ట్ చేస్తున్నప్పుడు చాలా సార్లు ఇది ఆన్ చేయడం మర్చిపోయాను. సో 20 కీ ఫ్రేమ్లో మళ్ళీ ఇంకొక ర్యాండమ్గా ఏదో డ్రా చేస్తున్నాను అంతే. ఓకే, ఓన్లీ 30 ఫ్రేమ్స్ వరకు డ్రా చేశాను. సో 30. ఇప్పుడు నేను బ్యాక్ సైడ్ నుంచి ప్లే చేస్తాను. ఇలా ఇప్పుడు నేను ప్లే చేసిందంతా ఒక లైన్స్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళిపోయాను అనుకో,
ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఇది ఆబ్జెక్ట్ కదా, ఇప్పుడు ప్లే చేసినా కానీ ఆ ఆబ్జెక్ట్ అలాగే ప్లే అవుతుంది. సో ఇప్పుడు ఇది ప్లే అవుతున్న ఆబ్జెక్ట్ని మీరు ఏ లొకేషన్లోకైనా మార్చుకోండి, లేకపోతే ఇప్పుడు దీన్ని మనం డూప్లికేట్ చేసేసుకోండి, సేమ్ అదే ఆబ్జెక్ట్ అదే పనిచేస్తుంది. ఇలా మీరు 2Dలో డ్రా చేసి 3Dలో మీరు ఏ లొకేషన్లోకైనా షిఫ్ట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒక చిన్న హౌస్ని తయారు చేద్దామని అనుకున్నాం కదా, ఒక హౌస్ని తయారు చేద్దాం. మళ్ళీ ఇంకొకటి గ్రీస్ పెన్సిల్లో లైక్ ఇందులోనే మళ్ళీ యాడ్ గ్రీస్ పెన్సిల్, ఒక బ్లాంక్ తీసుకొని ఇక్కడ బ్లాంక్ సెలెక్ట్ చేసుకున్నాను, హౌస్. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్ మోడ్ నుంచి డ్రా మోడ్లోకి వెళ్ళి ఇప్పుడు నేను హౌస్ డ్రా చేయాలి. ఫస్ట్ హౌస్ ఓన్లీ బేసిక్ చూద్దాం. 4 sides అండ్ గ్రౌండ్ ఒకటి, పైన రూఫ్ ఒకటి, అండ్ ఎంట్రీ ఒక డోర్, అంతే కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ బాక్స్ షేప్ సెలెక్ట్ చేసుకుంటున్నా. నేను ఏ సైడ్ నుంచి డ్రా చేస్తున్నానో నాకు క్లారిటీ ఉండాలి కాబట్టి గ్రీస్ పెన్సిల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి క్యాన్వాస్ ఆన్ చేసుకుంటాను. క్యాన్వాస్ ఫుల్ రెజల్యూషన్తో పెట్టుకుంటా. ఓకే, ఇప్పుడు ఇది అన్ని సైడ్స్లో మనం ఏ సైడ్ నుంచి అయితే చూస్తున్నామో వ్యూ పోర్ట్లో ఆ సైడ్ ఇది డ్రా అవుతుంది. మీకు ఆల్రెడీ చెప్పాను, అయిపోయింది కదా. ఇప్పుడు ఈ సైడ్లో నేను డ్రా చేస్తే అది ఆ సైడ్లో అలానే బెండ్ అయి ఉంటుంది, మనకు అలా వద్దు, ఒక సైడ్లో ఫిక్స్ అయి ఉండాలి. సో వ్యూ వచ్చేసి ఫ్రంట్ ఒకటే పెడతాను, ఫ్రంట్ వ్యూలో. ఇప్పుడు ఈ వ్యూలో నేను డ్రా చేయాలి. ఇప్పుడు నేను వై సెలెక్ట్ చేసుకుంటా, లైక్ ఇలా. ఓకే, ఓన్లీ ఇది నా ఫ్రంట్ వ్యూ వై. ఇప్పుడు నేను బాక్స్ సెలెక్ట్ చేసుకొని మనం ఏ లేయర్లో ఉన్నాం, ఫస్ట్ జీపీ లేయర్ స్టార్టింగ్ లేయర్ ఉంది, హౌస్ అని పెట్టుకుంటా, ఓన్లీ హౌస్. ఓకే, డన్. అండ్ మెటీరియల్కి వచ్చేసరికి నాకు స్ట్రోక్ కావాలి, మళ్ళీ అది ఫిల్ అవ్వాలి, రెండు కావాలి. సో స్ట్రోక్ లైన్స్ వచ్చేసరికి ఓకే బ్లాక్, ఫిల్ లేయర్ వచ్చేసరికి లైక్ వాల్స్ ఏ కలర్లో ఉండాలి, వాల్స్ నాకు కొంచెం గ్రీనిష్ లైక్ సయాన్ కలర్లో. ఓకే, నాకు ఆల్ఫా ఏమొద్దు, ఆల్ఫా కంప్లీట్లీ ఫిల్ చేసేసాను. ఇప్పుడు నేను డ్రా చేస్తే అండ్ ఇది ఒకటి చూడండి, నాకు ఈ బోర్డర్స్ ఇంత థిక్గా వద్దు. సో Ctrl Z ఎంటర్ చేస్తే మనకు అది అప్లై అవుతుంది. ఇప్పుడు నాకు రేడియస్ 82 ఉంది, నేను ఒక 30కి మార్చేసుకుంటా. ఇప్పుడు నేను మళ్ళీ డ్రా చేస్తే ఓకే, నాకు ఈ మాత్రం బోర్డర్స్ ఇంకొంచెం అడ్జస్ట్ చేసుకుంటా ఇక్కడికి. రైట్, ఇప్పుడు ఎంటర్ ప్రెస్ చేస్తే డన్. మనకు ఒక సైడ్ ఒక వాల్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇదే వాల్ మనం ఇంకొక 3D స్పేస్లో వెనకాలకి జరుపుకోవాలి. ఇప్పుడు మన బ్లెండర్లో ఉన్న బెస్ట్ ఆప్షన్ ఏంటంటే ఒక యాంగిల్ ఫిక్స్ అయిపోయి ఈ యాంగిల్ నుంచి ఈ లైన్స్ ఇటువైపు రావాలా, ఈ లైన్స్ ఇటువైపు రావాలా, అలాంటి థాట్స్ ఏం అవసరం లేదు. మనం ఆల్రెడీ ఇప్పుడు హౌస్లోనే హౌస్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఉన్నాం కాబట్టి, లైక్ గ్రీస్ పెన్సిల్ హౌస్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకొని ఉన్నాం కాబట్టి డ్రా మోడ్ నుంచి ఎడిట్ మోడ్లోకి వెళ్ళండి. ఓకే, ఎడిట్ మోడ్లోకి వెళ్ళి ఇప్పుడు మూవ్ టూల్ సెలెక్ట్ చేసుకొని ఈ వాల్ని సెలెక్ట్ చేసుకొని దీన్ని Shift D డూప్లికేట్ చేసి వెనకాలకి మూవ్ చేయండి. డన్. ఎంత పెద్దగా కావాలి హౌస్. ఓకే, ఇప్పుడు మనకి ఇంతవరకు ఓకే. అండ్ సైడ్ వాల్స్ కావాలి, టాప్ కావాలి, ఇంకా కింద గ్రౌండ్ కావాలి. సో అన్నిటిని నేను ఇక్కడి నుంచి డూప్లికేట్ చేసేస్తాను. ఓకే, కొంచెం స్కేలింగ్ చేసుకుంటూ సైజెస్ అడ్జస్ట్ చేసుకుంటూ Z ఇంకొంచెం కిందికి అండ్ ఇప్పుడు వీటిని పైకి అండ్ మిగిలిపోయింది సైడ్స్ కదా. సో మళ్ళీ Shift D అండ్ ఓన్లీ ఇప్పుడు మనకి మిగిలిపోయింది సైడ్స్ ఒకటే కాబట్టి సైడ్స్కి రొటేట్ చేసుకొని ఇప్పుడు స్కేల్ డౌన్ చేసేసుకుంటే మళ్ళీ ఇంకోసారి Shift D డూప్లికేట్ చేసుకొని ఇంకొక సైడ్ చేస్తే మనకు అయిపోతుంది. ఓకే, ఇప్పుడు నేను మళ్ళీ డ్రా మోడ్లోకి వెళ్ళిపోతాను. ఇప్పుడు మనకు వచ్చిన చిన్న ప్రాబ్లం చూడండి, కొన్ని లైన్స్ ఇక్కడ మిస్ అవుతున్నాయి. అసలు మనం ఏ సైడ్ నుంచి చూస్తున్నాం ఏంటి అని అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇలా చూస్తే ఈ ఫ్రంట్ లైన్ ఇది ఫ్రంట్కి ఉందా లేకపోతే బ్యాక్వర్డ్కి ఉందా, అసలు బాక్స్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడికి ఓవర్లాప్ అవుతుందో మనకి క్లారిటీ లేదు.
ఈ వ్యూ ఇప్పుడు ఇక్కడ ఇది ఏం చేస్తుందంటే బ్లెండర్ ఇది 2D వ్యూలో ఇప్పుడు మనం ఏ వ్యూ నుంచి అయితే చూస్తున్నామో అది ఒక 2D వ్యూ అన్నట్టుగా మనకు చూపించేస్తుంది. చెప్పాలి దీనికి మనం 3D స్పేస్ని వాడుకుంటున్నాం 2D స్పేస్ని కాదు అని దీనికి ఒక క్లారిటీ ఆప్షన్ ఇచ్చేస్తే అయిపోతుంది. ఇప్పుడు మనం డేటా ప్రాపర్టీస్లోకి వెళ్ళి కిందికి స్క్రోల్ చేస్తే స్ట్రోక్స్ అనే ఆప్షన్ ఉందిగా, స్ట్రోక్స్ ఆప్షన్లోకి వెళ్ళి 2D లేయర్స్ స్ట్రోక్ డెప్త్ మనం ఏ ఆర్డర్లో తీసుకోవాలి 2D లేయర్స్ నుంచి 3D లొకేషన్లోకి మార్చండి. డన్. ఇప్పుడు మీరు చూస్తే మీకు బాక్స్ అనేది కరెక్ట్గా కనబడుతుంది. రైట్. ఇప్పుడు బాక్స్ ఓకేనా, డైరెక్ట్ మంచిగా నీట్గా అవుట్లైన్స్తో ఇప్పుడు మనం ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్తే మనకి విత్ అవుట్లైన్స్తో పర్ఫెక్ట్ ఒక 2D డ్రాయింగ్ లాగా కనబడుతుంది కానీ 3D స్పేస్లో. ఇది వరల్డ్ స్పేస్లో ఉంది, ఇలాగే ఉంచండి. మన ఒకవేళ మీరు స్క్రీన్ స్పేస్లోకి వస్తే మళ్ళీ ఇది ఒక ఎలా అయిపోతుందంటే జూమ్ ఇన్ చేస్తే జూమ్ అవుట్ చేస్తే దీని సైజులు మారిపోవడం, ఒక్కొక్కసారి కలర్స్ బ్లెండ్ అయిపోవడం, అలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వరల్డ్ స్పేస్లోనే ఫిక్స్ అయిపోండి. అండ్ నెక్స్ట్ మనకు ఒక ఫ్రంట్ డోర్ అనేది కావాలి కదా, అండ్ మనకి పైన ఒక సీలింగ్ కూడా కావాలనుకున్నాం. ఇది కూడా నేను ఎడిట్ మోడ్లోనే చేయడానికి ట్రై చేస్తాను. ఓకే ఆల్రెడీ ఇక్కడ సెలెక్ట్ అయింది. నేను టాప్ సైడ్ సెలెక్ట్ చేసుకొని వెయిట్ ఒక పాయింట్ని సెలెక్ట్ చేసుకున్నా, కాకపోతే టాప్ సైడ్దా కాదా డౌట్. ఓకే ఇది టాప్ సైడ్దే. ఒక పాయింట్ దొరికిన తర్వాత Ctrl+L, సో సెలెక్ట్ ఆల్, కొంచెం స్కేలింగ్ చేసేసుకుంటే డన్. ఎక్స్ట్రూడ్ కరెక్ట్గా వర్క్ అవ్వట్లేదు. ఓకే మనకి ఇటువైపు సైడ్ వాల్స్ అనేటివి రావాలి. సో మళ్ళీ Shift D రొటేట్ 90 degrees. సో ఫ్రంట్కి తీసుకొచ్చి మళ్ళీ ఇంకా ఆపోజిట్ సైడ్స్లో కూడా రొటేట్ చేసి ఓకే ఓకే మొత్తానికైతే మనకి హౌస్ ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు ఎడిట్ మోడ్లో నుంచి మళ్ళీ డ్రా మోడ్లోకి వెళ్ళిపోయి మనకి ఫ్రంట్ ఒక డోర్ కావాలి, విండోస్. ఇంకా మీరు ఎక్స్ట్రా ఏమైనా యాడ్ చేయాలనుకుంటే యాడ్ చేసేసుకోండి. ఇక్కడ మనకి అవుట్లైన్ కనబడట్లేదు. సీలింగ్ అంటే టాప్లో మనం సీలింగ్లో ఏది పెట్టామో అది కొంచెం పైకి జరపాల్సిందే, మరి డౌన్ సైడ్కి అయిపోయింది. Ctrl+L. ఇప్పుడు కొంచెం టాప్ సైడ్కి జరిపితే ఆ లైన్ కనబడేటట్టు. డన్. మళ్ళీ ఎడిట్ మోడ్లో నుంచి డ్రా మోడ్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు మనం ఇక్కడ ఒక డోర్ క్రియేట్ చేయాలి కదా. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు నేను ఇదే లొకేషన్లో డోర్ చేస్తే ఇది ఎక్కడుంది కరెక్ట్గా ఆరిజిన్కి స్ట్రైట్లో ఉంది, ఓవర్లాప్ అయ్యే ఛాన్స్ ఉంది. నేను ఇప్పుడు ఏం చేస్తానంటే మళ్ళీ ఎడిట్ మోడ్లోకి వెళ్ళిపోయి ఉన్న సీన్స్ అన్నీ సెలెక్ట్ చేసేసుకుంటాను, దీన్ని కొంచెం వెనకాలకి జరుపుతా. డన్. సో ఈ ఎక్స్ లైన్కి కొంచెం లిటిల్ బిట్ ఇంత కరెక్ట్ ఎక్స్ లైన్ మీద ఉండే కొంచెం ఒక లిటిల్ బిట్ ఒక 1 సెంటీమీటర్ వెనకాలకి జరుపుకున్నాం. ఇప్పుడు మళ్ళీ డ్రా మోడ్లోకి వచ్చి ఒక డోర్ డ్రా చేస్తే, సో ఇప్పుడు డోర్ కోసం నేను ఒక ఎక్స్ట్రా లైన్ క్రియేట్ చేసుకుంటా, జీపీ లేయర్ హౌస్ డోర్. సో మళ్ళీ దీనికి కూడా మనం చెప్పాలి 3D లొకేషన్ ఒకసారి సెట్ చేస్తే అయిపోతుంది. కానీ చూసుకోండి మళ్ళీ మీరు స్ట్రోక్ లైక్ ఇలా 3D ఆబ్జెక్ట్ మళ్ళీ మీరు కొత్త తీసుకుంటే ఈ సెట్టింగ్ మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. ఒక్కొక్కసారి సేవ్ చేసేటప్పుడు కూడా చూసుకోండి. మళ్ళీ మెటీరియల్కి వెళ్ళిపోయి ఇది హౌస్కి వాడేసాం ఈ మెటీరియల్ని, ఇంకొక మెటీరియల్ తీసుకొని ఇప్పుడు ఇది డోర్. ఓకే దానికి ఫిల్ కావాలి, మళ్ళీ స్ట్రోక్ కావాలి. డోర్ ఏ కలర్లో ఉండాలి, జనరల్గా బ్రౌనే కదా, సో లైటిష్ బ్రౌన్. డన్. సో మళ్ళీ ఫ్రంట్ ఓకే
ఒకవేళ మీకు డోర్ ఒకటే స్ట్రోక్లో ఒకటే ఆబ్జెక్ట్లో కాకుండా లైక్ ఇక్కడ మనం ఫస్ట్ తీసుకున్నాం కదా యాడ్లోకి వెళ్ళి గ్రీస్ పెన్సిల్ స్ట్రోక్ ఒకటే ఆబ్జెక్ట్లో కాకుండా ఇంకొక సపరేట్ ఆబ్జెక్ట్లో చేసుకుంటే మనం డోర్ని యానిమేట్ చేసుకోవచ్చు. నేను చెప్పింది మీకు అర్థం కాకపోతే ఒకసారి చేసి పెడతాను. ఇప్పుడు నేను ఈ డోర్ని డిలీట్ చేసేస్తా. నేను ఈ డోర్ని ఏం చేస్తా, ఇందులో హౌస్ మాత్రం ఇందులో నుంచి ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళిపోయి ఇప్పుడు మళ్ళీ యాడ్ గ్రీస్ పెన్సిల్ బ్లాంక్ తీసుకొని ఇప్పుడు ఈ బ్లాంక్లో కొత్త బ్లాంక్ క్రియేట్ అయిందిగా జీ పెన్సిల్ అని, ఇది నేను డోర్కి వాడుతున్నా. డోర్ ఓకే. సో మళ్ళీ ఫిల్ ఆల్ఫా 100% పెట్టి డోర్ ఒక సర్టెన్ కలర్లో పెట్టేసి సెట్టింగ్స్ చూసుకుందాం. ఈ లేయర్ కూడా డోర్ ఇచ్చేసి కింద 2D లేయర్ కాదు 3D లొకేషన్. ఓకే, సో ఇప్పుడు వై యాక్సిస్లో ఉండి డ్రా మోడ్లోకి వెళ్ళి ఇప్పుడు ఒక స్క్వేర్ లైక్ ఒక డోర్ డ్రా చేసుకుందాం. ఓకే, ఇక్కడ వరకు ఈ డోర్ ఉంది. ఎంటర్. ఇప్పుడు నేను ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళిపోయాను అనుకో. దీనికి ఇప్పుడు యాక్సిస్ ఎక్కడ ఉంది, లైక్ సెంటర్ ఆరిజిన్ కరెక్ట్ ఎగ్జాక్ట్లీ డౌన్లో ఉంది. నేను సెంటర్ ఆరిజిన్ ఇక్కడికి మూవ్ చేయాలి, ఈ కార్నర్కి మూవ్ చేస్తే ఇక్కడ కర్సర్ పాయింట్ పెట్టుకొని లైక్ కర్సర్ సెలెక్ట్ చేసుకొని ఈ కర్సర్ పాయింట్ ఈ ఎడ్జ్కి పెట్టుకోండి. ఏ ఆబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నాం, డోర్ ఆబ్జెక్ట్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే, ఆబ్జెక్ట్ సెట్ ఆరిజిన్ టు 3D కర్సర్. ఇప్పుడు మన 3D కర్సర్ ఇక్కడికి మూవ్ అయింది. సో ఇప్పుడు మీరు డోర్ని యానిమేట్ చేయాలి అనుకుంటే కరెక్ట్గా అవ్వలేదా, మళ్ళీ ఒకసారి కర్సర్ ఇక్కడికి మూవ్ చేసుకుందాం. ఓకే, ఇది డిటెక్ట్ అవ్వట్లేదు. సో ఒక పని చేద్దాం, 3D ఆబ్జెక్ట్ తీసుకొని వరల్డ్కి సెంటర్ వరల్డ్ డన్. ఇప్పుడు మనకి ఎక్కడ కావాలి, ఇక్కడ కావాలి కర్సర్. సో ఇక్కడ కర్సర్ని పెట్టి ఇప్పుడు దీనికి సెట్ ఆరిజిన్ టు 3D కర్సర్. ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ అంటే హౌస్కి కాకుండా ఈ డోర్కి మనం డోర్ ఏదైతే డ్రా చేసామో దానికి ఇటువైపు ఉండి కర్సర్ పాయింట్. ఇప్పుడు ఈ కర్సర్ పాయింట్ తోటి మనం ఈ హౌస్ డోర్ని ఓపెన్ చేయాలి అనుకుంటే యానిమేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇక్కడ ఒక యానిమేషన్ నేను అప్లై చేసి లైక్ లొకేషన్ అండ్ రొటేషన్ మళ్ళీ ఒక 20 ఫ్రేమ్స్ ముందుకెళ్ళి జెడ్ యాక్సిస్లో ఇలా ముందుకి రొటేట్ చేస్తే మళ్ళీ లొకేషన్ అండ్ రొటేషన్. ఓకే, ఫ్రేమ్స్ కొంచెం ఇంక్రీజ్ చేసుకుందాం. ఇలాగా ఒకవేళ మీకు ఈ క్యాన్వాస్ ఆఫ్ చేసుకోవాలనుకుంటే తెలుసు కదా, డ్రా మోడ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ గ్రీస్ పెన్సిల్ సెట్టింగ్స్లోకి వెళ్ళి క్యాన్వాస్ ఆఫ్ చేసుకుంటే మనకి క్యాన్వాస్ కనబడదు. ఇప్పుడు మనం చూడాలనుకుంటే డోర్ యానిమేషన్ ఇలా ఉంటుంది. మళ్ళీ ఇక్కడ ఎక్స్ట్రా మధ్యలో కట్ చేయాలి, హోల్ రావాలి. ఇది జస్ట్ బేసిక్ 2D ఇంట్రొడక్షన్ టైప్. నాకు ఇంకా డ్రాయింగ్ ట్యాబ్లెట్ వచ్చిన తర్వాత మనం ఇంకా క్లారిటీగా డ్రా చేయడం హ్యాండ్ డ్రోన్ తోటి, ఇప్పుడు ఇందులోనే మామూలుగా ఒక పర్సన్ నడుచుకుంటూ వెళ్ళడం అలాంటివి మనం ఇంకా ఫర్దర్గా ట్రై చేద్దాం. చాలామంది మెసేజ్ చేశారు, థ్యాంక్స్ ఫర్ ది ఇంట్రెస్ట్. అండ్ నేను ట్రై చేస్తున్నాను కొంచెం, నాకు కూడా నేను చేసే వర్క్లో ప్రజెంట్ నా జాబ్ వర్క్స్ హెవీ అయిపోయాయి లాస్ట్ 2 months నుంచి, దానివల్ల నేను ప్రజెంట్ చేయలేకపోయాను. ఇప్పటి నుంచి కొంచెం ఇంత లేట్ గ్యాప్ కాకుండా కొంచెం తొందరగా అవ్వడానికి నేను ట్రై చేస్తాను. థ్యాంక్ యూ అండ్ సీ యూ టు ది నెక్స్ట్ వీడియో. బాయ్.